దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో అందరం తెలుగు భాషాభివృద్ధికి పునరంకితం కావాలని పలువురు సాహిత్యవేత్తలు పిలుపిచ్చారు. శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు, నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, లలిత కళా అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు తూము సుబ్బారావు, మెడసల మల్లికార్జునరావు, ఓబుల్ రెడ్డి, మాగంటి శ్రీనివాసమూర్తి, మెడబలిమి సాంబశివరావు, డాక్టర్ ముగిలి దేవప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, మద్దులూరు వెంకట సుబ్బారావు, వల్లేప మురళి, కొప్పోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగు లెస్సాని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్ట ఖ్యాతి తీసుకువచ్చిన మహా తేజో విరాజం ఆంధ్రభోజుడు తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అటు రాజ్యపాలనను, ఇటు సాహిత్య పోషణను రెండు కళ్ళుగా భావించి మరి రాజ్యపాలన చేసిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కృష్ణదేవరాయలు మాత్రమే అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. కృష్ణదేవరాయల పరిపాలనలో ఆనాడు అష్టదిగ్గజ కవుల్ని యుద్ధ విరామ సమయాల్లో యుద్ధ భూమిలో తీసుకువెళ్ళి సాహితీ గోష్ఠులు నిర్వహించి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరుగాంచిన చక్రవర్తి కూడా కృష్ణదేవరాయల వారే. మరి ఆయన కాలంలో లలిత కళలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందబట్టి ఈ రోజున ప్రపంచ స్థాయిలో ఆయన ఒక రాజ్యపాలన కాకుండా ప్రజలందరూ కూడా సౌఖ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మరి సాహిత్యాన్ని ప్రధాన పాత్ర మరి పోషించాల్సిన అవసరం అని చెప్పి తెలియజెప్పిన ఏకైక రాజు ఆయన కూడా. మరి ఆయన కేవలం రాజ్యపాలన ఈ సాహిత్య పోషణ కాకుండా అనేక దేవాలయాలు, అనేక చెరువులు, మన ఉదాహరణకి ఖమ్మం చెరువు కానీ, మార్కాపురం చెన్నకేశ్వర స్వామి కానీ దేవాలయం కానీ, ఈ విధంగా ఆయన రాజ్యపాలనలో మరి పూర్తి స్థాయిలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రాజు ఎలా ఉండాలో, ఒక రాజు ఎలా ఉండకూడదో మరి చరిత్రకు తెలియజేసిన ఆ మహానుభావుడి జయంతి మనం ఘనంగా జరుపుకోవాలి. మరి ఆ కృష్ణదేవరాయల గురించి మనం పూర్తి పొందాలంటే 500 ఏళ్ల నాడు ఏ విధంగా తెలుగు భాషకు ఆయన ప్రారంభించారో అదే స్థాయిలో మనం ఈ రోజున మనం ఆ భాషను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దక్షిణ భారతదేశంలో అమోఘమైన పరిపాలన అందించి లలిత కళలకు సేవ చేసిన గొప్ప మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. అతను రాజ్యకాంక్ష కన్నా గొప్పది మన తెలుగును చాటి చెప్పినవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన వైణిక విద్వాంసుడు, లలిత కళలను పోషించిన గొప్ప మేధాశక్తి కలిగిన మహారాజు. రేపు యుద్ధము అనగానే ఆ యుద్ధాన్ని పక్కన పెట్టి అష్టదిగ్గజ కవులని అడవుల్లో ఆ రోజు నిర్వర్తించిన కవి సమ్మేళనం మహత్తరమైనది. తెల్లవారితే యుద్ధ భంగిమలో ఉండాలి. కానీ కవులన్నా, కళాకారులన్నా, తెలుగు భాషకు ఎంత ఎనలేని సేవ చేసిన వ్యక్తి. కాబట్టి మన శ్రీకృష్ణదేవరాయలు మన ఒంగోలులో శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఇక్కడ ఏర్పరచుకొని మనమందరం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఆనందాభిషేకాలు అర్పిస్తూ తెలుగు భాషకి ఎనలేని కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక చరిత్రలో పరిశీలించేటట్లయితే కృష్ణదేవరాయలంత గొప్ప రాజు కానీ, గొప్ప కళాపోషకుడు కానీ, సాహితీ పోషకుడు కానీ ఎవరూ కూడా లేరు. కృష్ణదేవరాయలు స్వయంగా తాను కవి, సంస్కృతాంధ్రాల్లో పండితుడై ఆముక్తమాయదనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. ఆయన అష్టదిగ్గజ కవుల్ని పోషించి వాళ్ళ చేత కావ్యాలు రచింపజేశాడు. అలా ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి కృష్ణదేవరాయలు అందరికీ స్ఫూర్తిదాయకుడు. ఏ కాలంలో అయినా సరే ప్రభువుగా ఉండేటువంటి వాళ్ళు, పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు కృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకునేటట్లయితే ఆ దేశం స్వర్ణయుగంగా ఉంటుంది.